నమస్కారం పిల్లలు. నా పేరు బిందు. మనం చివరి భాగంలో సమ్మేళనం ఏర్పడటానికి ఎలక్ట్రానిక్ సిద్ధాంతం గురించి చదువుతాము. అయితే ఈ సిద్ధాంతాన్ని పూర్తి చేసిన తరువాత సమాధానం దొరకని అనేక ప్రశ్నలు ఉన్నాయి. అణువు యొక్క ఆకృతి ఏమిటి? ప్రమాణంతో బాండ్ కోణంలో చాలా తేడాలు ఎందుకు ఉన్నాయి? ఈరోజు మనం VS-EPR సిద్ధాంతాన్ని, వాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్ పెయిర్ రిపల్షన్ గురించి చదువుతాము. ఇది మనకు అన్ని సమాధానాలను ఇస్తుంది. ప్రారంభించే ముందు మునుపటి దాన్ని రివైజ్ చేద్దాం. అయాన్లు వరుసగా ఎలక్ట్రాన్ల నష్టం లేదా లాభం ద్వారా ఏర్పడిన ధనాత్మకంగా లేదా రుణాత్మక ఆవేశం కలిగిన కణాలు. ఏదైనా రెండు పరమాణువులు లేదా పరమాణువుల సమూహం మధ్య ఉండే బలాన్ని, స్థిరమైన పదార్థం ఏర్పడడాన్ని రసాయన బంధం అంటారు. పరమాణువు యొక్క బయటి కవచాన్ని వాలెన్స్ షెల్ అంటారు మరియు ఈ షెల్లోని ఎలక్ట్రాన్లను వాలెన్స్ ఎలక్ట్రాన్లు అంటారు. సున్నా సమూహానికి చెందిన వాయువులు ఇతర పరమాణువులతో కలపడానికి ఇష్టపడని కారణంగా వాటిని నోబుల్ వాయువులు అంటారు. హీలియం తప్ప అన్ని ఇతర నోబుల్ వాయువులు వాటి వాలెన్స్ షెల్లలో ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ యొక్క ఆక్టేన్ను కలిగి ఉంటాయి. అభ్యాస ఫలితాలు. ఈ సెషన్ ముగింపులో మీరు దీనిని గురించి అర్థం చేసుకోగలరు. VS-EPR సిద్ధాంతం యొక్క ప్రాముఖ్యత. VS-EPR సిద్ధాంతం యొక్క ప్రకటన. VS-EPR సిద్ధాంతం యొక్క పరిమితి. కీలక పదాలు: వాలెన్స్ షెల్, అణువులో బయటి షెల్. వికర్షణ, ఎలక్ట్రాన్ జత, బాండ్ కోణం. సెషన్ను ప్రారంభించే ముందు కాన్సెప్ట్ మ్యాప్ని చూద్దాం. వాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్ జత వికర్షణ సిద్ధాంతం. సమయోజనీయ బంధాల ద్వారా కేంద్ర పరమాణువుకు జోడించబడిన అన్ని పరమాణువులతో 3 లేదా అంతకంటే ఎక్కువ అణువులతో అణువులలోని బంధ కోణాలను వివరించడానికి వాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్ పెయిర్ రిపల్షన్ థియరీ VS-EPRT అనే సిద్ధాంతాన్ని సిడ్గ్విక్ మరియు పావెల్ ప్రతిపాదించారు. VS-EPRT 1940లో దీనిని గిల్లెస్పీ మరియు నైహోల్మ్ 1957లో మరింత మెరుగుపరిచారు. ఈ సిద్ధాంతం క్రింది అంశాలను సూచిస్తుంది. 1. VS-EPR సిద్ధాంతం సమయోజనీయ బంధాలలో మరియు ఒంటరి జతలలో ఉండే వాలెన్స్ షెల్లలోని ఎలక్ట్రాన్లను ఛార్జ్ మేఘాలుగా పరిగణిస్తుంది. ఇవి ఒకదానితో ఒకటి తిప్పికొట్టబడతాయి మరియు వీలైనంత దూరంగా ఉంటాయి. అణువులు నిర్దిష్ట ఆకారాలను పొందటానికి ఇదే కారణం. 2. వాలెన్స్ షెల్లలోని మొత్తం ఎలక్ట్రాన్ల జతల సంఖ్యను సమయోజనీయ బంధాలుగా మరియు కేంద్ర పరమాణువులోని ఒంటరి జతలుగా మనకు తెలిస్తే కేంద్ర పరమాణువు యొక్క కేంద్రకం చుట్టూ ఆ జతల అమరికను మరియు దాని నుండి ఆకారాన్ని అంచనా వేయడానికి ఇది మనకు సహాయపడుతుంది. అణువు యొక్క బంధ జతల కంటే ఒంటరి జంటలు కేంద్ర పరమాణువు చుట్టూ ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి. ఒంటరి జత అంటే భాగస్వామ్యం చేయని ఎలక్ట్రాన్ జత లేదా నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ జత.
ఇవి ఒక కేంద్రకం వైపు మాత్రమే ఆకర్షితులవుతాయి. అయితే బంధం జత 2 కేంద్రకాలచే భాగస్వామ్యం చేయబడుతుంది. అందువలన కేంద్ర పరమాణువుపై ఒంటరి జంటల ఉనికి ఊహించని సాధారణ ఆకారం నుండి బంధ కోణాల యొక్క స్వల్ప వక్రీకరణకు కారణమవుతుంది. ఎక్కువ వికర్షణ కారణంగా కేంద్ర పరమాణువు వద్ద ఒంటరి జత మరియు బంధం జంట మధ్య కోణం పెరిగితే పరమాణువుల మధ్య వాస్తవ బంధ కోణాలను తప్పనిసరిగా తగ్గించాలి. వ్యాలెన్స్ షెల్లో ఏ ఒంటరి జతలు లేకుండా కేంద్ర పరమాణువు యొక్క కేంద్రకం చుట్టూ 2 సమయోజనీయ బంధాలలో 2 బంధ జతలు ఉన్నట్లయితే వాటి మధ్య కనీస వికర్షణను కలిగి ఉండటానికి వాటిని 180 డిగ్రీల ద్వారా వేరు చేయాలి. అందువలన అణువు రేఖీయ ఆకృతిలో ఉంటుంది. కేంద్ర పరమాణువు యొక్క కేంద్రకం చుట్టూ 3 సమయోజనీయ బంధాలలో 3 బాండ్ జతలు ఉన్నట్లయితే ఏ ఒక్క జంట కూడా లేకుండా అవి త్రిభుజం యొక్క 3 మూలల వెంట 120 డిగ్రీల కోణంతో వేరు చేయబడతాయి. కాబట్టి అణువు యొక్క ఆకారం రేఖీయ త్రిభుజం. BeCl2 మరియు BF3లో కేంద్ర పరమాణువులు Be మరియు B వ్యాలెన్స్ షెల్లో వాటి చుట్టూ 8 ఎలక్ట్రాన్లను కలిగి లేవని మీరు గమనించారా? వాటిలో వరుసగా 4 మరియు 6 ఎలక్ట్రాన్లు మాత్రమే ఉంటాయి. ఈ అణువులను ఎలక్ట్రాన్ లోపం ఉన్న అణువులు అంటారు. కేంద్ర పరమాణువు యొక్క వ్యాలెన్స్ షెల్లో 4 బాండ్ జతలు ఉన్నట్లయితే 4 బాండ్ జతలు చతుర్ముఖీయ త్రిమితీయ అమరిక యొక్క 4 మూలల వెంట వేరు చేయబడతాయి మరియు బాండ్ కోణం 109 డిగ్రీల 28 నిమిషాలు. మీథేన్ అణువులో CH4 కార్బన్ చుట్టూ ఉన్న 4 ఎలక్ట్రాన్ జతల బంధం కారణంగా బంధ కోణం 109 డిగ్రీల 28 నిమిషాలు. మూడు బాండ్ జతలు మరియు ఒక ఒంటరి జత అంటే భాగస్వామ్యం చేయని ఎలక్ట్రాన్ జత ఉంటే అప్పుడు ఒంటరి జత కేంద్ర పరమాణువు యొక్క కేంద్రకం చుట్టూ ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది. మిగిలిన 3 బాండ్ జతలు NH3 అణువులో సాపేక్షంగా దగ్గరగా ఉంటాయి. అమ్మోనియా NH3 అణువులో నైట్రోజన్ పరమాణువు యొక్క కేంద్రకం చుట్టూ సమయోజనీయ బంధాలలో 3NH 3 బంధ జతలు మరియు ఒక ఒంటరి జత ఉన్నాయి. ఒంటరి జత బంధం జంట వికర్షణ బాండ్ జత బంధం జంట వికర్షణ కంటే ఎక్కువ. అందువల్ల బ్యాలెన్స్ షెల్లో 4 ఎలక్ట్రాన్ జతలతో టెట్రాహెడ్రల్గా అంచనా వేయబడిన NH3 మరియు HNH 109 డిగ్రీల 28 నిమిషాలు బాండ్ జతలపై ఒంటరి జంట ద్వారా ఎక్కువ వికర్షణ కారణంగా HNHలో బాండ్ కోణం 107 డిగ్రీల 48 నిమిషాలుగా ఉంది. NH3 అణువు యొక్క ఆకారం పిరమిడ్ యొక్క శిఖరాగ్రంలో Nతో త్రికోణీయ పిరమిడ్గా ఉంటుంది. దాని వ్యాలెన్స్ షెల్లో కేంద్ర పరమాణువు యొక్క కేంద్రకం చుట్టూ 2 బాండ్ జతలు మరియు 2 ఒంటరి జతల ఎలక్ట్రాన్లు ఉంటే ఒంటరి జత వికర్షణ మరియు ఒంటరి జత బంధం జత వికర్షణ కంటే ఎక్కువగా ఉంటుంది. అందువల్ల బంధ జతల మధ్య కోణం మరింత పెరుగుతుంది. నీటి అణువులో
ఆక్సిజన్ అణువు యొక్క కేంద్రకం చుట్టూ 4 ఎలక్ట్రాన్ జతలు ఉన్నాయి, కానీ వాటిలో 2 ఒంటరి జతలు మరియు 2 బంధ జతలు. అందువల్ల నీటి అణువు ఒంటరి జత మరియు ఒంటరి జత బంధం జత వికర్షణల కారణంగా CH4 వలె చతుర్ముఖీయ ఆకృతికి బదులుగా వి ఆకారాన్ని లేదా వంగిన ఆకారాన్ని లేదా కోణీయంగా పొందుతుంది. HOH కోణం 104 డిగ్రీల 31 నిమిషాలు. అణువులోని బంధ కోణం ఏమిటి? ఇది 2 పరమాణువుల కేంద్రకాల నుండి వెళ్ళే 2 ఊహాత్మక రేఖలచే ఉపసంహరించబడిన కోణం. ఇది కేంద్ర పరమాణువు వద్ద కేంద్ర అణువు యొక్క కేంద్రకం ద్వారా కేంద్ర పరమాణువుతో సమయోజనీయ బంధాలను ఏర్పరుస్తుంది. వ్యాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్ ఫెయిర్ రిపల్షన్ థియరీ VSEPRT ప్రధానంగా బంధాల బలాన్ని వివరించడంలో విఫలమైంది. ఇది దేని వలన అంటే, ఈ సిద్ధాంతం ఇప్పటికీ లూయిస్ భావన ప్రకారం సమయోజనీయ బంధం ఏర్పడే విధానంపై ఆధారపడి ఉంటుంది. ఇది సమయోజనీయ బంధాల ఎలక్ట్రానిక్ స్వభావం గురించి అదనంగా ఏమీ చెప్పలేదు. మీరు నేర్చుకున్నారు VSEPR సిద్ధాంతాన్ని సిడ్విక్ మరియు పావెల్ ప్రతిపాదించారు. VSEPRT సమయోజనీయ బంధాల నిర్మాణంలో పాల్గొనే వ్యాలెన్స్ షెల్లలోని ఎలక్ట్రాన్లను మరియు ఒకదానితో ఒకటి తిప్పికొట్టే ఛార్జ్ మేఘాలుగా ఒంటరి జంటలను పరిగణిస్తుంది. VSEPR సిద్ధాంతం అణువుల జ్యామితిని అంచనా వేయడానికి సహాయపడుతుంది. బంధ జతల కంటే ఒంటరి జంటలు కేంద్ర పరమాణువు చుట్టూ ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి. VSEPRT ప్రధానంగా బాండ్ల బలాలను వివరించడంలో విఫలమయ్యింది.